ఎందుకంటే జీవాలు మేపుతా మనం దాని వాళ్ళ అనుభూతి వాటిని పిలిస్తే అవి రీప్లై ఇచ్చేది అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి అన్న అయితే చూడండి, బాటలు కొడివిలి ఇది ముందు కాలంలో మేపే యొక్క విధానం ఇది. వాయనకు ఇది రీప్లై ఇస్తాయి. ఆడు చూడండి ఒకసారి అవి మేకలు. ఇది వీణకు చెప్పిన వీణ వాయిస్ కు ఇవి రీప్లై అనేది ఇస్తాయి. వీణ మాట్లాడే అన్ని ఇంటికి వెళ్ళిపోతాయి. అన్ని వెళ్ళిపోతాయి. వదిలేనా కానీ మేత ఇంటికి టైం వెళ్ళిపోతాయి. టైం అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాయి. మనకే తప్పేది గిప్పేది ఏం అట్లా ఉండదు. ఈ వీడియో అయితే ఒక అన్న కామెంట్ చేసినారు, మేకల మీద కానీ ఒక వీడియో చేయండి అన్న అని చెప్పేసి. అందుకోసం గ్రౌండ్ రియాలిటీ ఇది చూపిద్దామని చెప్పేసి మనం డైరెక్ట్గా అయితే ఇక్కడ వచ్చి మనం మాట్లాడుతున్నాం. ఒక లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి. నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యాచురల్ విలేజ్. మనం ఇప్పుడు ఉండేది అన్నమయ్య జిల్లా కుర్రలకోట మండలం అంగళ్ళు గ్రామంలో దగ్గరగా ఉండే గుర్రావాలిపల్లి దగ్గర ఉన్నాము. గుర్రాలపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడైతే మన సబ్స్క్రైబరు మేకల గురించి ఒక వీడియో చేయమని చెప్పినారు. అందుకోసం మనము డైరెక్ట్ గా కొండల ప్రాంతానికే వచ్చేసి డైరెక్ట్ గా లైవ్ లో ఈ ఇంటర్వ్యూ అనేది అయితే చేస్తాము. దీంట్లో లాభ నష్టాలు ఏమి, కష్టాలేమి, దీంట్లో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాలన్నీ మనం పూర్తిగా ఒక రైతు దగ్గరే మనం తెలుసుకుందాం. దీన్ని ఇంకా పూర్తి వీడియో చూసి మనకు సపోర్ట్ చేయండి. ఇది ఎక్కువ మందికి పోయేదానికి ఆస్కారం అనేది ఉంటుంది, లైక్లు ఎక్కువ చేసినారనుకో. ఓకే, నమస్కారం అన్న. మనము జిఎం న్యాచురల్ విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాము. మనము ఈ మేకల గురించి ఏమి, ఈ విషయాలు ఏమి, దీనిలలో లాభ నష్టాలు ఏమి, దీన్ని మీరు ఎన్నేళ్ళ ముట్టి చేస్తుంటారు అనేటివి మనము రైతుల దగ్గర రైతులకు కానీ పాలు పంచుకున్నామనుకో, ఎవరన్నా చిన్న వ్యాపారస్తులు కానీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ వాళ్ళందరికీ మనము ఉపయోగపడినట్లయితుంది. అందుకోసము మీ పేరు? నా పేరు జిఎం రమణ. కొంచెం గట్టిగా జిఎం రమణ. ఏ ఊరు? గుర్రాలపల్లి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనము 10 ఏళ్ళ నుంచి మేపుతాండ ఈ మేకలు? ఇదేనా మనము? ఇదే. ముందు మీరు ఏం చేస్తారన్నా? ముందు మనం ఏదో కూలికి పోతాం. కూలికి పోతా అన్నారు. దాంట్లో మనకేం లాభాలు ఏం పెద్దగా లేదు. ఏదో ఒకసారిగా సంవత్సరం వేస్తే 1.5 బాగున్నాయి. అన్నీ బాగా మిగిలితే 2 దాకా వస్తుంది ఇప్పుడు సంవత్సరానికి. కూలి బాటలు చేస్తే ఈ మేకలు మేపుకుంటే ఇది మనకు అన్నం పెడతాయి. ఇబ్బంది ఏం లేదు. సంవత్సరానికి వచ్చి 2 వస్తుంది, ₹1,00,000 వస్తుంది. పిల్లలు అన్నీ మనకు బాగున్నాయి. ఎవరెవరో ఎక్కువ మేకల బిజినెస్లలో ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి అవన్నీ చెప్తా అంటారు. మీరు ఎన్ని మేకలతో స్టార్ట్ చేసినారన్నా? నేనంతా ఒక 2 మేకలతో తయారు చేశాను. మీరు 2 మేకలతో తయారు చేసినప్పుడు మీ సంసారము అవన్నీ ఏ విధంగా నడుస్తున్నాయి? మళ్ళీ ఎట్లా అవంతా? ఏదో మధ్యలో మనము పని చేసుకోవాలా, అట్లా చేసుకుంటాను. ఇప్పుడు 10 ఏళ్ళ ముంటి మీరు మేపుతా అంటున్నారు కదా? అవి వచ్చి 40 మేకలు అమ్మేసింది. కష్టం ఎక్కువ. ఇప్పుడు 20 పెట్టిన. పిల్లలు అన్నీ కలిసి 30 ఉంటాయి. మనకు అవి బాగా మనం బాగా చూసుకుంటే అవి మనకు అన్నం పెడతాయి. ఇంతవరకు దీనికి వ్యాక్సినేషన్ కానీ వేసుకోవాలా. 3 నెలలకు ఒకసారి సూదులు వేసుకోవాలా, మందులు పెట్టుకోవాలా, అన్నీ ఉంటాయి. మీరు వేరే పనికి కానీ పోతారా? ఈ మేకలే ఒకటేనా? పని ఉంటే పనికి పోతాం మన పొద్దుంక. ఆ టైంలో ఈ మేకలకు తిండి అవంతా తిండి పెరకచ్చుకొని వేసుకోవాలి ఇంటికాడ పిల్లలకు. ఏమేస్తారు తిండి? పాపాకు కానీ ఇదే శుభాలకు కానీ. 30 జీవాల కంటే ఎన్ని వాళ్ళకు 10 పిల్లలు ఇంటికే ఉంటాయి. 10 పిల్లలకు మట్టుకే మేత పెడతాం. నెలలకు వచ్చేస్తాం. ఇప్పుడు మన దగ్గర అయితే ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని మేకపోతులు ఉన్నాయి? మేకపోతులు వచ్చి ఒక 5 ఉన్నాయి. ఈ మేకలు వచ్చి ఒక 25 ఉన్నాయి. 25 ఉన్నాయా? మీవంతా సొంతానివేనా లేకపోతే పాలు ఏం లేవు? పాలు ఏం లేవు. మీరు పాలికి కానీ మేపుతున్నారా? పాలకి ఏం మేపిండదు. ఎప్పుడు మేపినలా. ఇప్పుడైతే మనకు 2 మేకలు తీసుకున్నా, 2 మేకలతో ఇంప్రూవ్ అయినాయి. మీరు ఇంకా నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు గవర్నమెంట్ తరపున నుంచి లోన్లు, సబ్సిడీ లోన్లు అలాంటివి చాలా అప్రూవ్ అవుతున్నాయి. అలాంటి లోన్లు అలాంటివి ఏమన్నా తీసుకున్నారా? అట్లా లోన్లు మేము తీసుకోలేదు. ఏమన్నా షెడ్ అలాంటిది ఏమన్నా పెద్దగా వేసుకునేది అట్లాంటివి ఏం మనకి ఇచ్చింది. ఇంకేం చేసినారు? రోగాలంటే మొసళ్ళు, ఈ చీమలు పట్టేది, దగ్గులు పట్టేది అవన్నీ అట్లాంటివి వస్తాయి. మనం అవి పొలమొబ్బులు ఉంటే ఇంజక్షన్లు దగ్గర పెట్టుకొని వేసుకుంటే మనకు దెబ్బ లేకుండా ఉంటాయి. ఆ తెలియకన్నా మనం తాస్కారం చేసుకుంటే కొంచెం దెబ్బ తింటాయి. ఏంటివి? పొలమొబ్బులు, జ్వరము అట్లా ఏదన్నా వస్తే
పుల్లమొబ్బులు, జరము అనే రోగాలైతే మేకలకైతే వస్తా ఉంటాయంట. వాటిని మనము అధిగమించినామనుకో, దానిని సరైన టైంలో గాని చూసుకుంటే మనకు మంచి లాభాలైతే ఉన్నాయి అని మా నాన్నగారు చెప్తాన్నారు. అంత మటుకే మనకు లాభాలు. మనం చూసుకోవాలి బాగా. టయానికి చూసుకుంటే దెబ్బ లేకుండా ఉంటాయి. ఏదో మాడమబ్బుడో, పాడో పిల్లలో కొంచెం పంచాయతీ అయితా ఉంటాయి. మాడం వచ్చి మాడమో 4 చలికాలంలో నెల అట్లా పట్టిందంటే పంచాయతీ అయితాయి. 3 రోజులు, 4 రోజులైతే ఏం కావు. ఏం కావు. మేకలకు తక్కువ రోగాలొస్తాయి. ఎక్కువ పొటాన్లనేది ఇది చేస్తుంటారు. మీరు పొటాన్లనేది మేపకుండా మేకలనే ఎందుకు 10 సంవత్సరాల నుంచి మేపుతా అన్నారు? మేకల్లో ఆదాయము బాగుంది. రోగాలు దడకన రావు. ఈ గొర్రెలకైతే రోగాలు నెల 24 గంటలు మందులు పెట్టుకోండాలి. గొర్రెలకైతే. ఈ మేకలకి? మేకలకైతే ఇవి ఆకులు రకరకాల ఆకులు తినేస్తాయి. దానికి దడకన రావు జబ్బులు. అందుకైతే మీరు మేకలనే అనేది ఎక్కువ ఇది చేస్తున్నారు. అదే అందుకోసమే మనము దాన్ని మనం పెడతానే కాబట్టి మనకు జీవం అయితాంది. అవును. మీరు సంవత్సరానికి ఈ ఇంకా దీనిలని అట్లే పెట్టుకుంటారా? ఎన్ని మేకలు, ఒక్కోటి ఎన్నెన్ని ఇంతాయి? ఎంత మేకలు మాత్రము మనకు పిల్లలనేది బయటొస్తాయి బాగా సంవత్సరానికి? మేసినాయంటే ఒక 20, 30 పిల్లలయితాయి. సంవత్సరానికి. బాగా మేత తిని 2 పిల్లలేసినాయంటే 30, 40 పిల్లలయితాయి. హ్మ్. ఒక్కో పిల్ల అయితే 25 అట్లా ఉంటాయి. 25 హ్మ్. అంత మాత్రము మనకు ఉంటాయి. ఇదైతాయి. ఇంకా మనకు మీరు నెల మనం ఎట్లైనా సరే ఇప్పుడు సంసారము అవన్నీ గడసాలంటే మనము నెల అమ్ముకునేది ఇది నెల జరుగుతుంది. అమ్ముకోవాలంటే మనకు అది చేతుల కిందనే వెళ్ళిపోతుంది. హ్మ్. సంవత్సరానికి ఒకసారి అమ్మితే ఏదో 1,00,000, 1,50,000 వస్తే పిల్లోలకి ఏదైనా తెచ్చుకోవచ్చు. హుహు. అట్లా. మీకు ఫ్యామిలీ గాని ఏమన్నానా? ఫ్యామిలీ అంతే మేమిద్దరు ఇద్దరు కూతుర్లు, భార్య మేము. ముగ్గురు కూతుర్లా? ఇద్దరు కూతుర్లు. ఇద్దరు కూతుర్లు, మీ భార్య. హ్మ్. మీకు ఇద్దరు కూతుర్లు వాళ్ళు. ఇంక ఇంట్లో వాళ్ళు గాని మనకు ఎప్పుడన్నా మేకల కాటికొస్తారా? సాయం చేస్తారు. సహాయం మనం చేస్తారు. మేతకని పోవాలంటే వాళ్ళు ఇంటికాడ ఉన్నోళ్ళు మేపుతారు. మేపుతారు. మేపి ఏమి ఇవంతా చూసుకుంటారు. హ్మ్. ఎప్పుడన్నా మీకు ఎమర్జెన్సీ వచ్చి ఏదన్నా ఎక్కడన్నా మనం పోవాలనుకుంటే. ఏటకన్నా పోతే వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. హ్మ్. మిగతా టయాల్లో మనమే మేపుకుంటుంటాం. ఇంకా వీటికి షెల్టర్‌గా మీరు ఏమి ఉపయోగిస్తుంటారు? సెంటర్‌గా అంటే దానికి తేనీకు షెల్టర్ అంటే నేను చెప్పేదేమంటే మీరు దీనిలని నైట్ టైమ్‌లో వానకు గాని నైట్ టైమ్‌లో అంటే రేకులేసినాము తడసవు. ఇబ్బందేం లేదు. ఇబ్బందేం లేదు. ఒలుకులు కొడితే కొంచెం తడుస్తుంది. హ్మ్. లేదంటే తడసదు. మీకు ఆ షెడ్‌కు ఎంత ఖర్చయిందన్నా? ఆ షెడ్డుకు పెద్దగా ఏం లేదు. 30,000 దాకా అయింది. 30,000 అప్పుడు. దాకా అయింది. హ్మ్. హ్మ్. మనము తెల్లవారితోనిట్లే ఎన్ని గంటలకు ఈ జవాలననేది 10:30కో, 11:00కి వదిలేస్తాం. ఎళ్దోలేస్తారు? చలికట్లయితే 10, 11కో, హ్మ్. ఎండాకాలం అయితే 7:30కో, 8కి వదిలేస్తాం. హ్మ్. మళ్ళా మధ్యాహ్నం ఒక గంట ఇంటికాడ తోలుతాం. హ్మ్. మీకు తెల్లవారితోనిట్లే వచ్చినారనుకో, భోజనం జేసేసుకొని ఒకటేసారి వస్తారా? భోజనము చేసుకొని వచ్చేస్తాం. మళ్ళా 1:00 పోయి తింటాము. హ్మ్. మళ్ళా వచ్చేస్తాం. లేదంటే అందుబాటులో లేదంటే ఎత్తుకొచ్చుకుంటాం. మీరు ఇది ఏంనా ఇది నీళ్ళ బాటలు? నీళ్ళ బాటలు అంటే దప్పు అయినప్పుడు మనం నీళ్ళు తాగేదానికి తెచ్చుకుంటాం. ఇక్కడ సౌకర్యంగా బోర్‌లు ఉంటాయి గదా! బోర్లు ఉంటే ఇప్పుడు మన జువాలు ఏడ ఉంటాయి. మనం వాడి అంటే ఉండవు కదా! అట్లా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం. లేదా అయిపోతే బోర్లు కల్లా పోయి తెచ్చుకుంటాం. మనకు ఇక్కడ ఈ కొడివిలు గాని మీరు ఎందుకంటే నాకు తీసుకున్నారు? పాడు కోసుకునేది అట్లా ఇదంతా పాత పద్ధతి మాదిరిగా అనిపిస్తుంది. మీరు ఇంకా ఇంతగా టెక్నాలజీ పెరిగి ఇండ్ల కాడనే మేపే పొజిషన్ వచ్చినా గానీ ఇళ్ళ కాడనే మేపాలంటే మనం మేత మన బోర్లు కింద ఇసాన్ని ఏమన్నా ఉంటే మేపచ్చు. బోర్లు లేనప్పుడు మనం గుట్లకల్లా మేపుకోవాలి. గుట్లకల్లే మేపుకోవాల్సి వస్తుంది. మనకి ఇంటికాడ అనుకూలం లేదు కదా! దానికి షెడ్ వేసుకోవాలా. బోర్ వేసుకొని దానికి ఏదైనా మేత ఉంటే ఇంటికాడ వేసి మేపుకోవచ్చు. మనము మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఇస్తే మీరేమన్నా మేకలను అయితే మీరు ఇస్తారా? ఇస్తాం. సంవత్సరం అభివృద్ధికి మీరు వాళ్ళ రండి తీసుకోండి. మీరు ఏ టైంలో మీరు అమ్ముతారన్నా సంవత్సరానికి ఒకసారి? సంవత్సరానికి ఒకసారి అంటే 12 నెలల తర్వాతనండి. ఇవి 12 నెలలు అంటే జనవరి అనుకో, మళ్ళీ వచ్చే జనవరికి అమ్ముతాం. కొందరు బక్రీద్కు అమ్మితే మంచి రేట్లు వస్తాయి అంటారు. పోతులు పెట్టుకొని పెద్దవి అయితే ఆ బక్రీద్కి అమ్ముతాం. మేకల మీద ఉండేటివి 2, 3 ఉంటాయి, అవి అమ్ముతాం. పెట్టుకోక ముందు అన్నానికి కూడా లేకనే ఉంది. మేకలు పెట్టుకున్నప్పుడు కొంచెం కొంచెం మనం లెక్కతా వచ్చినాం. ఇది అన్నం పెడతాయి. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా పూర్తి కాలేదు. ఇంకా మిగిలిండే చిన్న ఇవన్నీ చిన్న ఒకవేళ డౌట్స్ ఇంకా మన ఇనాముల్ హసన్ అని మా ఫ్రెండ్ మిగిలిండేది ఇంటికి పోతూ మిగిలిండే కొన్ని క్వశ్చన్స్ అయితే వదిలేనా గానీ అడిగినారు. మేత అన్న టైం దానికి టైం ఓపికగా టైం చాలా అయిపోతే నిబ్బరంగా అయితే ఇంటికెళ్ళిపోతాయి. సమాధానం అయితే మనకే చెప్పినారు. తప్పేది గిప్పేది ఏం అట్లా ఇంకా ఉండదు. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ షెల్టర్ గానే ఉండదు దీనికి.
ఆ షెల్టర్ గాని ఈ మేకలకి ఏర్పాటు చేసినామని చెప్పినారు కదా! అక్కడికి ఇంటి దగ్గర వరకు వెళ్ళి మేము మొత్తం చూసుకొని, మొత్తంగా దీన్ని కంప్లీట్‌గా అయితే ఈ వీడియో అయితే తీవ్వడం అయితే జరిగింది. ఇంకా ముందరికి ఈ వీడియో చానా బాగుంటుంది. అతను అడిగే క్వెషన్స్‌కి అన్ని దాన్లకు 2, ఓపికగా అతను మొత్తంగా 3 అయితే వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో ఇంకా పూర్తిగా చూసి మాకు సపోర్ట్‌గా నిలవండి. అది చూడండి జింకున్న ఇట్లుంది. ఈతలు అంటే ఎన్ని సార్లు ఎన్ని గంటలు ఉంటుంది? సంవత్సరానికి వచ్చి 2 ఈతలు ఉంటాయి. సంవత్సరానికి ఒక్కొక్కటి 2 ఈతలు. 2 ఈతలు. మగవు కావచ్చు అవి అంటే మీకేం బేజారు అనిపించదా? మామూలు అలవాటు. అలవాటైపోయింది. 10 ఏళ్ల నుండి మీరు ఇదే వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకేం ముందు మనం ఏదో కూలి నాలుగు చేసుకుంటాం కానీ ఇప్పుడు మేకలు పెట్టుకుంటే అది అలవాటు అయిపోతుంది. పోతా ఉంటాం వస్తూ ఉంటాం. అవునులే. అంటే 2 మేకలతో ఇప్పటికి మీరు 10 ఏళ్ళగా ఎన్ని సుమారుగా 60-70 దాకా 60-70 మేకలు. 2 మేకలతోనే. ఆ 2 మేకలు పెట్టుబడి ఎంతో? పెట్టుబడి అంతా 10,000. 10,000. 10,000తో ఇప్పుడు ఒక 10 లక్షలు. సంవత్సరానికి లక్ష. ఏమొచ్చినదో 9. వాన వచ్చినా ఎండ వచ్చినా మీరు దేనిలాగా మటుకు మేపడం మేకలు 2 మేకలు 3 మేకలు ఇప్పుడు మీరు అడవికి తోలుకొని పోతారు కదా, అక్కడ నుండి మీరు ఇక్కడ మేకలు పట్టుకొని వచ్చే పని లేదు. దావింటి వస్తాయి, దావింటి వెళ్ళిపోతాయి. దావింటి వస్తాయి. అది కాదు కొండలో ఏమన్నా మళ్ళా మధ్యలో మర్చిపోయేది అవి అన్ని వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంటికి చేరతాయి. చాలా సార్లు విన్నాను ఈ మేకలు కొంచెం గలీజ్ ఎక్కువ అంటే అంటే గలీజ్ ఎక్కువ వస్తాయి. అందువల్ల గంధరాలు పోసినట్టే వాసన ఎక్కువ వస్తాయి. అదే వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళు మేపుతాండ్రు, అది ఎక్కువ ఆకు తినేది కింద వేయడము తొక్కడము అట్లా జరుగుతాయి. పొటేళ్ళు అయితే అట్లా చేయవు. ఆ పొటేన్లు వేరే ఇవి వేరే. పొటేన్లు అయితే మట్టంగా తినేస్తాయి. నీకు ఇంటికాడ కొంచెం మళ్ళా నీట్ చేసుకోవాలి కదా మళ్ళీ నువ్వు. అంటే డైలీ ఉంటుందా ఇది? దినమా లేదంటే దీని ఎరువు 3,000 లోడ్ 3,000 సంవత్సరానికి లోడ్ అంటే ట్రాక్టర్ తొట్టి నిండానా? హాఫ్ అయినా ఫుల్ వేసుకుంటారు. సంవత్సరానికి ఎన్ని లోడ్లు అయితే అప్పటికి? సంవత్సరానికి 3 లోడ్లు. ఒక 70-100 ఉన్నాయంటే సంవత్సరానికి వచ్చి 20 లోడ్లు. 20 లోడ్లు ఎత్తుకో వెళ్ళిపోతారా? వాళ్ళకి మీరేమన్నా ఎత్తుకో వెళ్ళిపోతారు. అది ఏంటికి పనికి వస్తుంది? ఎరువు సేద్యం ఎరువు అదే బాగా పంటలు బాగా ఎగుమతి అయితే. మీరు వస్తా ఎప్పుడన్నా పాములు తేళ్ళు ఇవన్నీ చూస్తుంటారా? దానిలో ఏం మాట్లాడరా మీరు? కొట్టేది గిట్టేది ఏమి లే, దాని పాటికి అవి వెళ్ళిపోతుంటాయి. ఏమేమి చూసినారు మీరు? జింకలు డుప్పులు ఇట్లాంటివి ఏమైనా చూసినారా? ఈ పక్కన ఏమన్నా అడవి ప్రాంతం కదా, సింహాలు పులులు ఏనుగులు పందులు. ఏం పందులు? అడవి పందులు. అవి ఏం చేస్తాయి? అవి దాని పాటు తినుకుంటా వెళ్ళిపోతారంటాయి. దీనిలో ఏం మాట్లాడము. మేకలకైతే ఇబ్బందిగా ఏం కలిగి మీరు ఎప్పుడైతే డుప్పిలు కానీ జింకలు కానీ చూసిలా? నెమిళ్ళు ఉన్నాయా? జాతి ఉన్నదంట, నెమిలి ఉంది. మిగతా ఏ జంతువులు చూసిలా? పులి సింహాలు ఏనుగులు మనకల్లా లేవు అయితే. ఎప్పుడైతే మీరు పాముల్ని ఏం పెద్ద అటాక్ అయితే అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారా? సందకు వదులుతారు. ఈసారి బక్రీద్కి ఏమన్నా ఉన్నాయా? ఈసారి లేవు. ఇవి కాశ్మీర్ మేకలు అవి ఇవి అంటారు, దాని గురించి కిందకల్లా అయితే బాగుంటాయి. అవునా? మనకి మన ఏరియాలో దీనికి దప్పికైతే వాటర్ నీళ్ళు చుట్టూ రాసుకోవాలా, చెట్ల ప్యాకెట్లో నీళ్ళు ఉంటారు. దీనికి ఎప్పుడెప్పుడు తాపాలా? ఎండాకాలం అయితే 3 పూటలు తాగుతాయి. లేదంటే డైరెక్ట్ ఇంటికాడ తాగినాయంటే మళ్ళా ఎండాకాలం అయితే 3 పూటలు నీళ్ళు సాయంత్రంగా పోయి మళ్ళీ తాగుతాయి.
ఇంటికాడ 2 టైమ్స్ తాతాయి. ఆ. డైలీ ఇదే టైమింగా లేదంటే ముందుగానే ఏమన్నా? నైట్ అంటే ఉన్నాడు లేట్ వచ్చిన ఉన్నాడు కొంచెం గిన్నె పోతాయి. అంటే 365 రోజులు మీరు దీన్ని ఎగదాల్సిందే కొండకి. జ్వరంలా ఏం లే. ఇదేనా దీని రాసా? మీదకి ఏమైనా వచ్చా? ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇది ఉంటుంది ఒకసారి దగ్గరికి ఉంటే 1 కిలోమీటర్లు, లేదంటే 3-4 కిలోమీటర్లు. 3-4 కిలోమీటర్లు అయినా మీరు ఎగదాల్సిందే. అవి ముందర పోతుంటే మనం వెనక్కి పోతాం. ఆడుతున్నారు అది చెప్పినాడు ఆయన. డైరెక్ట్ దీన్ని ఎక్కల్లా మీరు. దాని ఎక్కాలంటే నీ గుడి కాళ్ళు ఉండవు. రోజుకొచ్చి ఒక 6 లీటర్లు. రోజుకి 6 లీటర్లు. రోజుకి 5-6 లీటర్లు తాగాలి. అవునవును. అవి పెట్టుకుంటే అప్పటి నుంచి లేచిన చూడండి ఆయనకి వచ్చే అలవాటు కూడా ఉంది భాషాన్స్. అది ఏదన్నా మనిషికి ఏదో అలవాటు ఉండాలి కదా, పొద్దు పోద లేదంటే టైం పాస్. అంటే నువ్వు అమ్మకి పోయింది ఇంటికనా ఇప్పటికి సుమారుగా 300-400 పిల్లలు ఉన్నా సమాన ఇచ్చలేవు. ఇబ్బంది అయితే 2-3 అమ్మేస్తాయి. దీనిలో పొటేళ్ళు వేస్తే కొట్లాడుకుంటాయేమో అవి ఇవి. అయితే తగ్గుకుంటాయి. మాంసం వచ్చేసి కాస్ట్ కూడా ఎక్కువ, ఎందుకంటే ఇవి నానా రకాల ఆకులు తింటాయి. ఏది పొటేల్ మాంసం అంటే మేకపోత మాంసం. అవునవును, ఇది రకరకాల ఆకులు. 106 రకాల ఆకులు తింటాయా? దీనికి ముందుకు ఏమట్టుకు వస్తుంది ఖర్చు మనకు? ఆడ ఉన్నాయి కదా అయింది పశువుల హాస్పిటల్ ఆడ పోయినామంటే ఆడ వచ్చి లేకపోతే ఇప్పుడు వాళ్ళు 50 ఉన్నాయి. దానికి వచ్చి 2000 అవి ఎక్కువ వచ్చి నువ్వు ఇంట్లో స్టోర్ చేసుకుంటావు. స్టోర్ చేసుకున్నప్పుడు పరిచయం కానీ జలుబు కానీ జ్వరం కానీ వస్తే దానికి మీరు ట్రీట్మెంట్ అనేది మీరే ఇస్తారు. అక్కడికేం అవసరం లేదు. ఆడిపోవాలంటే వాళ్ళు రారు. అవునవును. మనమే వేసుకోవాలి. ఇప్పుడు దడక్కున ఏదన్నా ఉంది. అవునులే, ఇప్పుడు మనుషులు అయితే జ్వరం వస్తుంది అంటే జ్వరం వస్తుంది అని చెప్తారు. ఎవరికో ఫోన్ చేసి అందుబాటులో జీవాలు చెప్పలేవు కదా, నువ్వే కనుక్కొని దానికి ఏమి ఇది ఏమి జ్వరమా పరిశ్రమ అని దాని తగ్గట్టుగా టాబ్లెట్ మీరే వేస్తారు. అంతే. తగ్గిపోతుంది. ఎన్ని రోజులు తగ్గుతుంది? అది 2-3 రోజులు తగ్గిపోతుంది. 2 days లో తగ్గిపోతుంది. లేదంటే ఒక రోజు పని చేసినా ఎక్కువ సీరియస్ అయితే 4-5 నెలలు వారం పడుతుంది. అది ఇంటికాడే రెస్ట్ తీసుకోవాల్సింది మళ్ళీ ఆ టైం. అంటే ఇదంతా ఒక వంశమేనా? 2 మేకలు 2 మేకలు అంటే ఒక అమ్మ నాన్న అన్ని అన్నదమ్ముళ్ళు. ఇది ఫస్ట్ కొనడం మేక అది ఉందా? వీళ్ళ తాత ముత్త ఎవరు లేరు కదా దీనికి? దాని బిడ్డలు ఉన్నాయి. అంటే ఒకటే వంశం ఇది అయితే. వేరేది పక్కన తెచ్చి కొనేది అది ఎక్కువ వచ్చి దీంట్లో వదిలేది ఏముండదు మీరు. అవునవును. వాళ్ళ ఊరికి అయితే మనము ఇదే వాళ్ళ ఊరు వచ్చేసాము అన్న వాళ్ళ ఊరికి. ఇంకా అవి లోపలికి పోయి రెస్ట్ తీసుకుంటాయి. వాళ్ళ షెల్టర్, వాళ్ళు ఉండే వాతావరణము మీరు అన్న మాటల్లోనే మళ్ళీ వినొచ్చు, చూడొచ్చు కూడా. రండి, ఎందుకంటే అన్న వాళ్ళ ఊరు వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. ఊర్లో ఉండే ఆవులు.
మీతో కానీ మాట్లాడతాం మళ్ళీ ఆవుల గురించి. ఇప్పుడైతే మనము వాళ్ళ ఇంటికైతే మనం పూర్తి వీడియో అయితే మనం మొత్తం చూపిస్తున్నాము. వాళ్ళు ఏ విధంగా వీళ్ళ జీవన విధానం ఉంటుంది, ఏ విధంగా మార్నింగ్ పోయేసి ఈ విధంగా ఈవినింగ్ అయితే ఇంటికి వస్తారు, అది ఎటువంటి షెల్టర్లలో వీటిని ఉంచుతారు అనేది ఇంకా ముందరికి ఈ వీడియో అయితే చూద్దాము. ఇక్కడైతే వాళ్ళు నైట్ టైము ఇక్కడ చిన్నపాటిగా రేకులు వేసుకున్నారు. నైట్ టైం అయింది కాబట్టి మనము ఇంకా చూపిద్దాం. ఈ ఆవులు ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి ఇది అన్నగారి షెడ్డు. వాటికి వర్షానికి దానికి అనుకూలంగా ఇక్కడైతే అన్నగారు వీటికి సదుపాయాన్ని కల్పించినారు. ఇక్కడైతే ఆయన నైట్ టైంలో ఇక్కడ తోలడం అయితే జరుగుతుంది. షెల్టర్ దీనికి వేసి ఈ విధంగా ఈ అడవి ప్రాంతంలో, అడవి అంటే అడవి అని చెప్పలేము, ఇది అడవి ప్రాంతమే. ఈ అడవి ప్రాంతంలో అనేది అన్న అయితే ఇక్కడ వీటికి లాస్ట్లో ఈ విధంగా షెల్టర్ అయితే రెడీ చేసుకున్నారు. మొత్తము తరోగా అనేది గమనించేసి ఏమేం పిల్లలు వచ్చినాయి లేదా అవన్నీ చూసుకొని ఇంకైతే ఇంకా మార్నింగ్ 11 గంటలకైతే అన్న అయితే ఇక్కడ నుంచి షెల్టర్ని అయితే తీస్తారు. ఇది షెల్టర్ 30 గొర్రెలకు కలిసి. చూద్దాం రండి లోపలికి. ఇవి వచ్చి షెల్టర్. రాళ్ళు అయితే నాటుకొని రాళ్ళ మీద కట్లతో దీన్ని రెడీ చేసుకొని ఈ రేకుల్ని ఈ విధంగా అయితే అన్నగారు పరుచుకున్నారు. ఈ విధంగా చుట్టుకారం మెస్ అయితే వేసుకున్నారు. ఈ విధంగా వీటికి 30 గొర్రెలకు, 30 పోతులకు, 30 మేకలకు ఈ విధంగా అయితే షెల్టర్ అనేది రెడీ చేసుకున్నారు. నమస్తే.